తెంచెను. అందాల పసిబాలుడు పవలించే పశుపాకలు. అందాల పసిబాలుడు పవలించే పశుపాకలు. పరిశుద్ధుడు పరమాత్ముడు ప్రేమమయుడు నజరేయుడు. పరిశుద్ధుడు పరమాత్ముడు ప్రేమమయుడు నజరేయుడు. స్తుతింపరండి బాలయేసుని, పూజింపరండి ప్రభు యేసుని. స్తుతింపరండి పూజింపరండి ప్రభు యేసుని. పూజింపరండి ప్రభు యేసుని. పూజింపరండి ప్రభు యేసుని. అందాల పసిబాలుడు పవలించే పశుపాకలు. అందాల పసిబాలుడు పవలించే పశుపాకలు. దైవనామమునకు స్తోత్రములు. క్రీస్తునందు దేవుని ప్రజలారా, దేవుని ఉచితమైన ఆయన దయా సంకల్పం మేరకు ప్రభు కృపా కనికరమును బట్టి మరి యొక్క నూతన సంవత్సరములో ప్రవేశించగలుగుటకు దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని పేరట మీరందరూ కూడా ఈ టీవీ ద్వారా దేవుని వాక్యములు వింటూ ఆధ్యాత్మికముగా మీరు ఎదుగుచూ ఉన్నందుకు ప్రభు పేరట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని ఏర్పాటును బట్టి ఇట్టి ఏర్పాటు మన కొరకు చేయబడి ఉండగా మీరందరూ పాఠములు వింటూ ఆత్మీయంగా ఎదుగుచు దేవుని ఆశీర్వాదములు పొంది ఆయన కొరకు జీవించవలనని ప్రభు పేరట మేము కోరుచూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మిలీనియం బాప్టిస్ట్ సంఘ పక్షముగా సిలువబేరి అను కార్యక్రమములు, సెమినరీ పక్షముగా దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమములు ప్రసారం చేయబడుచున్నందుకు దేవుని స్తుతిస్తూ దేవుని సేవకునిగా దేవుని వాక్యమును మీతో పంచుకొనుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయమును ఆధారము చేసుకొని మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగమును ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము మొదటి 5 వచనంలో ఉన్న దేవుని వాక్యం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది
తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నేను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల యొక్క అరణ్య మార్గపు అనుభవములను మనము ధ్యానము చేయుదము. తలలు వంచి పరిశుద్ధాత్మని స్వరము కొరకు ప్రార్థన చేయుదము. అత్యంత కృపయు మిక్కిలి దయా వాత్సల్య బాహుల్యం కలిగిన మా గొప్ప తండ్రి, మీ కృపా కరుణ కటాక్షమును బట్టి మీ చెంతకు వస్తున్నాము. వాక్యమైన దేవా, మాతో మీరు మాటలాడి మమ్మను దర్శించుమని వాక్య కృపకు మమ్మను అప్పగించుకుంటూ క్షేమమునిచ్చి నడిపించుమని మొరపెడుతూ మనవులు యేసునామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రజలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు నడిపించబడుతున్నప్పుడు ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయెలు దేశమునకు వారు అరణ్య మార్గములో తమ ప్రయాణమును కొనసాగించవలసి ఉన్నది. దాదాపు 40 సంవత్సరములు వారు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశమునకు చేరుటకు మరి 40 సంవత్సరముల కాలము పట్టి ఉన్నది. ఈ 40 సంవత్సరముల కాలములో మరి వారు ఏ రీతిగా తమ అరణ్య యాత్రలో దేవుని యొక్క నడిపింపును వారు పొందగలిగారు. చూడండి, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనములో ఈ రీతిగా అంటాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నేను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మరి దేవుని నడుపుదల క్రింద వారి జీవిత ప్రయాణము కొనసాగినది. కాబట్టి దేవుడు నడిపించిన దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి నడిపించాడు, అరణ్య మార్గములో నడిపించాడు. వారి కొరకు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి సముద్రములో ఆర్న నేల కలగజేసి అతటను వారిని నడిపించాడు. వారు వాగ్దాన దేశము చేరు వరకు దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి దేవుని నడిపింపును వారు పొందగలిగారు. పిల్లరా, ఆయన మన సృష్టికర్త, ఆయన మన విమోచకుడు, ఆయన మన రక్షణకర్త. కాబట్టి అతి గొప్ప దేవుని యొక్క నడిపింపును ఇశ్రాయేలీయులు పొందగలిగినారు. ఈ నూతన సంవత్సరములో మన ఇష్ట ప్రకారము, మన చిత్త ప్రకారము, లేదా మన తల్లిదండ్రుల ఆశయముల ప్రకారము, మన బిడ్డల యొక్క ఆశయముల ప్రకారము మనము నడుచుట కాదు. మనను విమోచించి రక్షించిన లోకరక్షకుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము నడిపించబడవలసి ఉన్నది. ఆయన మనలను నడిపించే దేవుడు
అనే సత్యాన్ని మనము గుర్తించాలి. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం గమనిస్తే మరి 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. కాబట్టి ఇక్కడ దేవుని వాక్కుపై ఆధారపడిన జీవితముగా మనము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను చూస్తూ ఉన్నాం. సర్వోన్నతమైనటువంటి దేవుడు మోషేతో మాటలాడుచున్నాడు. మరి మోషే దేవుని మాటలను దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులకు తెలియజెప్పుతూ ఉన్నాడు. చాలామంది మనం అనుకుంటాం, ఇదిగో మనము లోక సంబంధమైనటువంటి ఆహారము తినుచున్నాము, నీరు త్రాగుచున్నాము, ఈ ఆహార పానాదులను బట్టి మనము బ్రతుకుచున్నాము అని తలంచుతాం. అయితే దేవుని వాక్యము చెబుతున్న మాట ఏంటంటే, నీవు లోక సంబంధమైనటువంటి ఆహార పానాదులు తినుట వలన మరి జీవిస్తాం, కానీ సంపూర్ణమైనటువంటి జీవితము జీవించుట కొరకు దేవుని వాక్యము మనకు అవసరమై ఉన్నది. దేవుడు ఆయన తన వాక్కు ద్వారా ఈ సమస్తాన్ని కలిగించాడు, సృష్టిని కలిగించాడు. ఆయన వాక్కును నీవు నేను నమ్మి ఆయన యొక్క వాక్యానుసారముగా మనము కొనసాగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అందుకొరకే ప్రియులారా, దేవుని వాక్కుపై ఆధారపడినటువంటి జీవితం మనము జీవించాలి. అందుకే చూడండి, దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనము చూస్తే ఈ రీతిగా మనం చూస్తాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. కాబట్టి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇలారా, ఈ దేవుని వాక్యము దేవుని మాట. అందుకొరకే అనుదినము కూడా మనము దేవుని యొక్క వాక్యమును చదవవలసి ఉన్నది, ధ్యానించవలసి ఉన్నది. దేవుని వాక్యము చదివినప్పుడు వాక్యం మన జీవితాలను నడిపిస్తుంది. అందుకొరకే మరి మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు ఈ చిన్న కోరస్ నేర్చుకున్నాం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చట నాయన వెదకిన సహాయము దొరకును, కష్టములు వచ్చిన నష్టములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథము, విడవకుండా చదువుడి దివ్య గ్రంథము, దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచ్చట నాయన వెదకిన సహాయము దొరకును, కష్టములు వచ్చిన నష్టములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. కాబట్టి కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన ఈ గ్రంథము దేవుని మాట. ఆ మాటపై ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన వాక్యమును విశ్వసించినప్పుడు నడిపించబడుతాం. దేవుడు తన ప్రవక్త తన దాసుడు మోషేతో మాటలాడుచున్నాడు. మోషే దేవుని పక్షముగా ఇశ్రాయేలులకు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇలారా దేవుని వాక్యమును ఆధారంగా కలిగి వారు నడిపించబడటం మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనము చూస్తే మరి 3వ వచనములో, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి
నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మరి దేవుడిచ్చిన ఆహారము ద్వారా పోషించబడ్డారు. అది దేవదూతల ఆహారము, మన్నా ఆహారం. ఇదిగో ఉదయముననే ఆకాశం నుండి కురిపించబడుతుంది. మరి మంచు కరిగిపోయినట్లు సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఆహారము కరిగిపోతుంది. కాబట్టి కరగక ముందే వారు ఈ మన్నానే ఆహారాన్ని సమకూర్చుకోవాలి. అది దేవదూతల ఆహారంగా పిలువబడింది. మనుషులుగా మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొద్దుమా అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట, ఇదిగో నీ నా జీవితము దేవుని యొక్క కృపను బట్టి ఆయన ద్వారా మనం పోషించబడుతున్నాము. అందుకే అంటాడు మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని వాక్యము తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఆయన నీతిని రాజ్యమును మొదట మనం వెదకినప్పుడు అప్పుడు అవన్నీ ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా పోషించబడే జీవితము దేవుడు మనలో కోరుతూ ఉన్నాడు. ఆయన మన పోషమునకు ఆధారం. అందుకే చూడండి, మనము గమనిస్తూ ఉన్నప్పుడు మరి యెషయా గ్రంథములో ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతునగు యెహోవా పోషణమును, పోషణాధారము, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితమునకు దేవుడు పోషణకర్త. ఆయన పోషణమును ఇచ్చువాడు. ఆయన పోషణమునకు ఆధారమైనటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీ దేవుని ద్వారా వారు పోషించబడిరి. అంతేకాదు, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనము చూస్తే, ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. అనగా దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆయన కాపాడుచున్న దేవుడు. దేవుడు ఎట్లు కాపాడి ఉన్నాడు? ఇదిగో దేవుని కాపుదల. వేసుకున్న బట్టలు పాతగిలలేదు, కాలు వాయలేదు. ఇది ఉదయం బట్టలు వేసుకుంటేనే మరి సాయంత్రానికంతా అవి మురికి పట్టి మార్చబడవలసినటువంటి పరిస్థితికి వస్తూ ఉన్న దినాలు. అయితే 6 లక్షల పైచిలకు జనాభాకు బట్టలు మార్చవలెనన్నా, టైలర్లు కుట్టవలెనన్నా, వారు బట్టలు ఉతుక్కొనవలెనన్నా, మరి నీళ్ళ సమస్య, పరిస్థితులు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే దేవుడు ఇదిగో వారి వేసుకున్న వస్త్రములు పాతగిలలేదు, కాలు వాయలేదు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం వేసుకొనుచున్న చెప్పులైతేనేమి, షూస్ అయితేనేమి, మరి గ్యారెంటీ లేదా 3 నుండి 6 నెలలు, సంవత్సరము కల్లా మరి ఒక కొత్త షూస్, కొత్త చెప్పులు తొడగవలసినటువంటి పరిస్థితుల్లో నేటి దినాలు ఉన్నాయి. 40 సంవత్సరాలుగా దేవుడు వారికి మరి ఆయన ఆహార పానాదులు కల్పిస్తూ
వస్త్రములను ఇచ్చుచు ప్రభు వారిని కాపాడుతూ వచ్చాడు. అందుకొరకే యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలి కాయువారు మేలుకొని ఇండుట వ్యర్థమే అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఇదిగో దేవుని నడిపింపును వారు పొందగలిగారు. దేవుని వాక్కుపై ఆధారపడి ఉన్నారు. దేవుని ద్వారా మన్నానే ఆహారము చేత వారు పోషించబడి ఉన్నారు. దేవుడు వారు వేసుకున్న వస్త్రములు పాతగిలక, ఇదిగో వారి చెప్పులు కాళ్ళు వాయక ప్రభు కాపాడుతూ వచ్చాడు. దేవుని కాపుదల క్రింద ఉన్న జీవితంగా మనం చూస్తూ ఉన్నాం. మన ముందున్నటువంటి నూతన సంవత్సరం అనే ఈ పరుగు పందెములో దేవా మా తండ్రి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ రీతిగా అరణ్య యాత్రలను నడిపిస్తూ వచ్చావు. నా ముందున్నటువంటి ఈ సంవత్సరం నాకు ఒక అరణ్యముగా ఉంటూ ఉన్నది. ఈ అరణ్య యాత్రలో ఈ నూతన సంవత్సరం అనే ఈ దయాకిరీటం పొంది ఉన్న నేను నీ నడిపింపును పొందడానికి, నీ యొక్క వాక్కుపై నమ్మకం ఉంచడానికి, నీ ద్వారా పోషించబడుటకు, నీ ద్వారా కాపాడబడుటకు నన్ను కనికరించు అని దేవుని వాక్య కృపకు అప్పగించుకుంటూ అరణ్య మార్గములోని ఈ అనుభవములు మనము సొంతము చేసుకుంటూ మన జీవితమునకు కేంద్రం ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని గుర్తిస్తూ ఆయన జనులుగా జీవించుటకు ఆత్మదేవుడు కృపనిచ్చి మనలను మన కుటుంబములను కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపయు మిక్కిలి దయా వాత్సల్య బాహుల్యములైన గొప్ప తండ్రి, నువ్వు నీ జనులను కాపాడుచున్న దేవుడవని నా తండ్రి, నీ నడిపింపును వారు పొందుతూ నా ప్రభువా నీ వాక్కుపై వారు ఆధారపడుతూ నీ ద్వారా పోషించబడుతూ నీ ద్వారా కాపాడబడుచు ఈ జీవన యాత్రలో ఏ రీతిగా కొనసాగిరో ఈ వాక్కున్న ప్రతిని బిడ్డ మీ నడిపింపుదల క్రింద ఉండే జీవిత అనుభవములను ఇచ్చి నీ కొరకు వాడుకొనమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను చేతులెత్తి దీవించుమని వాక్య కృపకు అప్పగించుకుంటూ మనవులు క్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నుండి, కుమారుని నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికర సమాధాన దీవెన ఆశీర్వాదములు ఆయన వాక్కు విన్న మనకు దేవుని యొక్క నడిపింపును జీవితములో పొందగోరుతున్న ప్రతి ఆత్మకు ఆయన దీవెన ఆశీర్వాదం ప్రభు వచ్చు వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.